వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఈరోజు ఎగ్జిక్యూటివ్ పోస్టులు పడ్డాయి. ఓకే, పోస్టులు పడ్డాయి అంటే ఇన్ ద సెన్స్ ఆర్థిక శాఖ నుంచి కొన్ని పోస్టులకి ఆమోదం దొరికింది. ఏ డిపార్ట్మెంట్ అంటే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్. ఓకే, 190 చిల్లర పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తా. ఇప్పుడు మీకు ఎండోన్మెంట్ అంటే దేవాదాయ శాఖ అనమాట. ఓకే, దేవాదాయ శాఖలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇట్లా ఈ 3 గ్రేడ్లకు సంబంధించినటువంటి పోస్టులు ఖాళీలు గుర్తించిర్రు. ఓకే, ఆ ఖాళీలను భర్తీ చేయమని చెప్పేసి ఫైనాన్స్ శాఖ కూడా చెప్పింది. సో నోటిఫికేషన్ అనేది 100% వస్తుంది. ఓకే, మీకు ఎలిజిబిలిటీ కూడా చాలా ఉంటుంది, 40 years ప్లస్ దాకానే ఉంటుంది. సో మీకు మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఉన్నాయి కదా, అవి కూడా మళ్ళీ ఉంటాయి ఏది మన ఏజ్ రిలాక్సేషన్లో. సో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ జాబ్స్ యొక్క సిలబస్ ఏంది? ఈ రీసెంట్ నోటిఫికేషన్లు అయితే తెలంగాణలో లేవు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో, బట్ ఆంధ్రప్రదేశ్ది ఉంది. ఎందుకంటే ఏపీ ఎందుకు చెప్తున్నా అంటే ఏపీపీఎస్సీ కంబైన్డ్గానే ఇంతకుముందు పెడుతుండే. సో సిలబస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేమ్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఆబ్వియస్లీ వచ్చేసి జిఎస్ అంటే తెలుసు కదా, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్, ఇవన్నీ కూడా పేపర్ 1లో వస్తాయి. ఆబ్వియస్లీ మీరు గ్రూప్స్ చదివే వాళ్ళు అయితే ఇవన్నీ కూడా ఆల్రెడీ చదివిన సబ్జెక్టులే. పేపర్ 2 వచ్చేసి టెంపుల్ ఫిలాసఫీ గురించి ఉంటుంది. ఓకే, ఈ టెంపుల్స్ ఏంది, రామాయణం ఏంది, ఇన్ డీటెయిల్గా ఆ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ కల్చర్ అయినా అవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మీకు అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, దయచేసి వినండి, ఖచ్చితంగా చూడండి వీడియో ఎండ్ వరకు. ఎందుకంటే మీకు మోస్ట్ రీసెంట్ నోటిఫికేషన్ ఏపీలో పడ్డది, అదే ఏపీపీఎస్సీ నుంచి రీసెంట్గా అక్టోబర్లో, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. సో ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎట్లుందో అవన్నీ కూడా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దయచేసి చూడండి. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆబ్స్ట్రాక్ట్. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, క్రియేషన్ ఆఫ్ 190 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇన్ డీటెయిల్గా వచ్చింది చూడండి. క్రియేషన్ ఆఫ్ 190 పోస్టులు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఓకే, టెంపుల్కి సంబంధించినటువంటి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, 2, 3. ఓకే, ఈ పోస్టులు కమిషనర్ ఆఫ్ ది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ జీవో దానికి సంబంధించింది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం పొందింది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో డీటెయిల్స్గా నేను చెప్తా, చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే అనెక్సర్ 2లో మీకు జీవో నెంబర్ 47 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసింది 30/4/2026. ఓకే, మొన్న ఏప్రిల్ 30. ఓకే, కాళేశ్వరం ఆసిఫాబాద్లో మీకు ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 2లో ఒక పోస్ట్ మాత్రం ఉంది. మంచిర్యాలలో గ్రేడ్ 1లో ఒకటి ఉంది, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఒకటి ఉంది. నెక్స్ట్ పెద్దపల్లిలో గ్రేడ్ 2లో ఉన్నాయి 2, గ్రేడ్ 3లో ఒకటి ఉంది. సో జయశంకర్ భూపాలపల్లిలో ఏమీ లేవు, ములుగులో ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ బాసరాకు వచ్చినట్టయితే జోన్లో ఆదిలాబాద్లో ఒకటి గ్రేడ్ 1, 2 ఏమో ఒకటి. ఓకే, ఇప్పుడు మొత్తం కాళేశ్వరం జోన్లో మీకు 2, 3, ఇది ఒకటి. అర్థమవుతుంది కదా, మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ బాసర జోన్లో చూస్తే ఆదిలాబాద్ అయిపోయింది కదా, నిర్మల్లో 3 గ్రేడ్ 2 ఉన్నాయి. నిజామాబాద్లో గ్రేడ్ 1 ఒకటి, గ్రేడ్ 2 ఒకటి, గ్రేడ్ 3 4 ఉన్నాయి. సో జగిత్యాలలో కూడా 2, 1 ఉంది. సో ఇది గ్రేడ్ 1, ఇది గ్రేడ్ 2, ఇది గ్రేడ్ 3 అనమాట. సో 4, 6, 10, 14 పోస్టులు ఉన్నాయి బాసరలో. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో 4, 2, 1. అర్థమవుతుంది కదా, మీకు కావాలంటే పాస్ చేసుకొని చూసుకోండి. గ్రేడ్ 1 కరీంనగర్లో ఒకటి ఉంది, రాజన్న సిరిసిల్లాలో ఒకటి ఉంది, సిద్దిపేటలో ఒకటి ఉంది. గ్రేడ్ 2 వచ్చేసి మీకు సిద్దిపేటలోనే ఉంది. సో గ్రేడ్ 3 వచ్చేసి మీకు ఓన్లీ కామారెడ్డిలోనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో చూడండి, ఖమ్మంలో, నెక్స్ట్ కొత్తగూడెంలో 6, 2. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఇది గ్రేడ్ 2లో ఇది 1, 2లో 2, 2. ఓకే, ఇక్కడ ఖమ్మం, మహబూబాబాద్. నెక్స్ట్ ఇది మా భద్రాద్రి కొత్తగూడెం జోన్ అనమాట. సో ఇవి సబ్ డివైడెడ్గా. సో నాకు గ్రేడ్ 3లో జాబ్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఓకే, 3 ఏమో ఖమ్మంలో ఉన్నాయి, మహబూబాబాద్లో 2 ఉన్నాయి. సో ఇవి 7, ఇవి 4, ఇవి 9. ఓకే, 7, 4, 11, 20 పోస్టులు ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 27 పోస్టులు, 15, 6, 21, 27 లెక్క పెట్టుకోండి ఎంత ఉన్నాయి, దగ్గర 21, 27, 45 ప్లస్ ఉంది. ఓకే, సో 48 వస్తుంది ఎగ్జాక్ట్. సూర్యాపేటలో 4 గ్రేడ్ 1 ఉన్నాయి, గ్రేడ్ 2 6 ఉన్నాయి, 13 గ్రేడ్ 3లు ఉన్నాయి. నల్గొండలో 1 గ్రేడ్ 1 ఉంది, 7 గ్రేడ్ 2లో ఉన్నాయి, 10 గ్రేడ్ 3లో ఉన్నాయి. సో భువనగిరికి వచ్చేసి మీకు భువనగిరి, యాదాద్రి భువనగిరిలో 1 గ్రేడ్ 1, గ్రేడ్ 2లో 1, గ్రేడ్ 3లో 3. ఓకే, జోనల్ వైజ్గా ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరిలో 7, 6 ఉన్నాయి. గ్రేడ్ 1 వచ్చేసి హైదరాబాద్లో 5, రంగారెడ్డిలో 1, సంగారెడ్డిలో 4. నెక్స్ట్ ఈ మళ్ళీ మేడ్చల్లో గ్రేడ్ 2లో 7,
నెక్స్ట్ హైదరాబాద్లో 4, రంగారెడ్డిలో 10, సంగారెడ్డిలో 1, వికారాబాద్లో 5. ఓకే, ఇవి 10 గ్రేడ్ 1లు, ఈ 30 ఏమో గ్రేడ్ 3లు. ఓకే, అత్యధికంగా మీకు హైదరాబాద్లో గ్రేడ్ 3 పోస్టులు 14 ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి 6, రంగారెడ్డి 6 ఉన్నాయి, సంగారెడ్డిలో ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి 30, 10, 40, 50, 67 ఉన్నాయి. ఓకే, ఇక్కడ చార్మినార్ జోన్లో. జోగులాంబలకు వచ్చేసి మీకు ఈ గ్రేడ్ 1కి వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ 2లో 5 ఉన్నాయి, గ్రేడ్ 3లో 16 ఉన్నాయి. ఓకే, మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా జోనల్ వైజ్గా మీకు ఎన్నెన్ని ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా మీకు ఇచ్చేసారు అన్నమాట ఈఓ పోస్టులు. సో ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ సమాచారం. ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన సిలబస్ చూపిస్తాను నేను. ఓకే, ఇంతకుముందు ఇది రీసెంట్గా వచ్చిన ఏపీపీఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో భాగంగా వచ్చినటువంటిది ఇది. ఓకే, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడండి. ఏపీపీఎస్సి రీసెంట్గా చూడండి, స్కీమ్ ఆన్సర్ ఈ రెండు సేమ్ అని ఎందుకు చెప్తానంటే ఆల్మోస్ట్ మీకు ఏపీపీఎస్సి ఇందువరకు కంబైన్డ్గా చేసిందనమాట. సో సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. ఈ మూమెంట్ లాంటి పేపర్లు తప్ప మోస్ట్లీ రీజనల్, అంటే ఏపీ విడిపోయినాక ఏపీ సపరేట్ చరిత్ర ఉంటుంది. సో తెలంగాణకు ఇప్పుడు కాకతీయుల లాంటి చరిత్ర కూడా పేరు ఉంటుంది. సో ఆ రెండు విషయాలు అట్లా అవి మారుతాయి అని ఇన్ జనరల్ సిలబస్ ఇప్పుడు టెంపుల్ కల్చర్ ఏపీలో ఎట్లుంటుందో తెలంగాణలో కూడా అట్లా ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, పేపర్ 1లో జిఎస్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్లు, 150 మార్క్స్. ఓకే, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఓకే, 150 మొత్తం 300 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో మీకు సిలబస్ సేమ్. కరెంట్ ఈవెంట్స్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఓకే, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, పాలిటీ, ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్, స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, అది బేసిక్ డేటా, లాజికల్ రీజనింగ్. ఓకే, నెక్స్ట్ ఇది పేపర్ 2 చాలా ఇంపార్టెంట్. రామాయణం ఉంది కదా, దాని బేసిక్ నాలెడ్జ్. ఓకే, డైనెస్టీస్ మెన్షన్డ్ ఇన్ రామాయణం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ ఇన్ రామాయణం. ఓకే, మెన్షన్డ్ ఇన్ రామాయణం. మహాభారతం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ డైనస్టీస్ ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ దానికి సంబంధించి. భాగవతం సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్స్ మొత్తం ఉండాలి. హిందూ పురాణాలు బేసిక్ నాలెడ్జ్ మొత్తం ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ హిందూ పురాణాలు. టెంపుల్ ఆగమస్, ఓకే, వైష్ణవిజం, వైకనాజ్ ఇది ఉంది కదా, పంచరథం, ఇవన్నీ. సో కొన్ని ఉంటాయి, శైవం, ఆదిశైవం, అవన్నీ కూడా. సో హిందూ ఫెస్టివల్స్ దట్ విల్ బి సెలబ్రేటెడ్ అక్రాస్ ఫెస్టివల్స్ అన్నీ. వేదిక్ కల్చర్, ఓకే, డిఫరెంట్ ఫిలాసఫీస్, కల్ట్స్ ఇన్ హిందూ రిలీజియన్. ఓకే, ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ, ఇది మనకు సొసైటీలో వస్తుంది యాక్చువల్లీ. అడాప్షన్, సక్సెషన్ లాంటిది. సో సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ టెంపుల్, ఇప్పుడు టెంపుల్ ఈవో కావాలంటే మీకు దానికి సోర్సెస్ ఏంటి, అది. డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ఎందుకంటే కొన్ని పంచాయలు ఉంటాయి దానికి సంబంధించి. తర్వాత స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే సిపిటి అంటారు కదా. ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్, 60 minutesలో 100 మార్క్స్ ఉంటుంది, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. ఈ సిపిటికి సంబంధించినటువంటిది కొన్ని ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, ఓకే, కంప్యూటర్స్ కాంపోనెంట్స్, దాని క్లాసిఫికేషను, ఇవన్నీ కూడా ఉంటాయి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, లైనెక్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, ఇవన్నీ కూడా. ఓకే, పార్ట్ బి ఆఫీస్ సూటు, గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఇవి సిపిటికి సంబంధించినటువంటి వర్డ్ ప్రాసెసింగ్, ఎంఎస్ వర్డ్, ఇవన్నీ ఉంటాయి కదా అవి. ఇవన్నీ సిపిటికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఇది అనమాట. సో ఇన్ డీటెయిల్గా అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చారు. చూడండి, స్ప్రెడ్ షీటు, ఎంఎస్ ఎక్సెల్, ప్రజెంటేషన్, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మీరు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ బేసిక్ రావాలి కాబట్టి. సో అసెస్మెంట్ ప్యాటర్న్, టెస్ట్ మే బీ డిజైన్ టు అసెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ ఎంసిక్యూస్, 20% ఆఫ్ టోటల్ మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ వేర్ దే నీడ్ టు ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్ అండ్ ఆర్గనైజ్ ద సేమ్ ఫార్మాటెడ్ మేనర్. ఓకే, ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్, ఇవన్నీ కూడా చూస్తారన్నమాట. 25 మార్క్స్. ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్, దిస్ మే బీ మ్యాండేటరీ ఫర్ క్వాలిఫైయింగ్ బేస్డ్ ఆఫ్ 15% ఆఫ్ ద మార్క్స్. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్ అన్ ఎక్సెల్ షీట్ టు ఫిల్ ద డాటా అండ్ ఫార్మల్ షీట్, మెర్జింగ్, స్ప్లిట్టింగ్ సెల్స్, ఇది ఒకటి. ఓకే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యూజింగ్ ద స్టాండర్డ్ లేఅవుట్స్ అవైలబుల్, ఇది ఒకటి. సో ఇదన్నమాట మొత్తం. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్